కర్మ సిద్ధాంతం అనేది లేకపోతే నువ్వు అని చంపేస్తావు. పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రా టాక్స్ క్లిప్స్. మేము చదువుకునే రోజుల్లో 10th క్లాస్లో పూర్ పీపుల్, స్కూల్లో పూర్ పీపుల్ ఉంటారు, రైట్? అది చాలామందికి తెలియదు. అది స్కూల్లో చదువుతున్నాడు అనగానే నేను నా దానిలో రాసి ఉంటాను కూడా, నిక్కరు. అది ఏం చెప్తున్నారంటే ఎక్స్కర్షన్ అని పెడతారు. ఇయర్లీ ఒకసారి పిల్లలందరూ కలిసి ఎక్స్కర్షన్, వాడు ఇంత తీసుకురా, నువ్వు ఇంత తీసుకురా, స్టూడెంట్కి ఇంతని. కొంతమంది ఇవ్వగలిగిన వాళ్ళు ఉండరు. యూసఫ్ ఖాన్ అని స్టిల్ హీస్ దేర్, ఓకే, నా క్లాస్మేట్. అక్కడ కొంచెం అరే నువ్వు కూడా రా అన్నాను. నాకు బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే పావర్టీతో కూర్చొని నలుగురు పావర్టీ గురించి మాట్లాడుకునే స్నేహితులు వాడొకడు నాకు. మనం నువ్వు కూడా, నేను వెళ్తున్నాను నువ్వు కూడా రా అంటే నేనేదో కాదని అప్పుడేదో టెన్నిస్ పిక్కర్గా పనిచేసేవాడు. మా కాలేజ్ స్కూల్లో టెన్నిస్ ఆడుతుంటే బాల్ సార్ అని బాల్ ఇచ్చి ఆ టైప్, దానికి వచ్చే డబ్బుతో ఇద్దరం కలిసి వాడు ఏమన్నాడంటే, వాళ్ళందరూ కలిసి ఫ్రెండ్స్ మనం కొద్దిగా వేసుకుని వాడిని కూడా తీసుకెళ్దాంరా అన్నారు. వాడు నాతో అన్నమాట. మోస్ట్ ప్రాబబ్లీ దిస్ ఈజ్ ఒక 5 decades బ్యాక్, 5.5 decades బ్యాక్. నేను వస్తాను రా, రేపొద్దున వచ్చిన తర్వాత మనందరం కలిసి వాడిని తీసుకెళ్ళాం కదరా అని నా గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుంటే ఎక్కడైనా మాట్లాడకుండా నాకెందుకో కొంచెం ఇబ్బందిగా ఉందిరా, నేను రాను అన్నాడు. ఒకడి దగ్గర నుంచి మనం ఒక హెల్ప్ పొందగలుగుతున్నాము అంటే, అది హెల్ప్ అనే పదం కూడా నాకు చెప్పాను కదా, డిక్షనరీలో ఉండాల్సిన పదం. నువ్వెవడు నాకు హెల్ప్ చేయడానికి, నేనెవడిని నీకు హెల్ప్ చేయడానికి. నేను ఎంతోమందికి హెల్ప్ చేశానండి అంటారు కొంతమంది. హెల్ప్ ఏంటి, నీ ప్రాపర్టీ అది, నువ్వు చేయడానికి కాదు కదా, దిస్ ఇస్ అందరు ప్రాపర్టీ అని నమ్మేవాళ్ళు. కాబట్టి దీనికి మన వాళ్ళు ఏంటంటే ఒక చందమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని పెట్టి వాడి కర్మ ఎలా ఉంది, మన కర్మ ఎలా ఉంది, మనకు ఏముంది అనేది. బట్ అదొక అందమైనటువంటి జెస్చర్ టు ది ఇండియన్ పీపుల్, రైట్? లేకపోతే ఇండియా ఏమైపోయేదని భయం. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ అంత తెలివితేటలు అతనికి ఉన్నాయి, నీకంటే బ్రహ్మాండమైన పొజిషన్లో అతను ఉన్నాడు, నువ్వు తక్కువ పొజిషన్లో, నీకు తెలుసు వాడు క్యాలిబర్ ఏంటో, అయినా వాడు ఇంత ఆ పొజిషన్లో ఉన్నాడు అనుకున్నప్పుడు కర్మ సిద్ధాంతం అనేది లేకపోతే నువ్వు వాడిని చంపేస్తావు. రైట్? వాడేంటి ఆఫ్టర్ ఆల్, వాడెంత, వాడి బతుకెంత, వాడంత పొజిషన్. అక్కడికి మన మహర్షులు గొప్పవాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు ధార్మిక సిద్ధాంతాలు ఏం చెప్పారంటే, వాడేదో పూర్వజన్మలో చేసుకున్నాడు, వాడికి అలాంటి కలిసి వచ్చింది, మనం ఎంత కష్టపడా మనకు కలిసి రాలేదు, మన కర్మ ఇది. ఎంత హాయిగా ఉందో చూడండి. మనల్ని మనం సులేస్గా హాయిగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సాధనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.